హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి జూన్ నెల 19, 2025 అనగా గురువారం. గురువారం అయితే మన మిర్చి యార్డ్కి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చరికి 18,500 బస్తాలు దిగుమతులు వచ్చున్నాయి. ఈ రోజు అయితే ఏసీ అయినా నాన్ ఏసీ కానీ. అలాగే మన మార్కెట్ యార్డ్కి శాంపిల్స్ అరైవల్స్ దాదాపుగా 40-50 వేలు శాంపిల్స్ పెట్టుంటారు ఇవాళ. ఏసీ శాంపిల్స్ ఏదేమైనా కానీ మార్కెట్ అయితే నిన్నట్లాగా ఇవాళ స్టడీ మార్కెట్. బెస్ట్లు డీలక్స్లు అయితే కొద్దిగా అడుగుతున్నారు ఉన్న ధరల్లోనే. మీడియం బెస్ట్ అయితే అడిగేవాళ్ళు లేరు. ఏదేమైనా మార్కెట్ కొనుగోలు అయితే బాగానే ఉంది. కొనుగోలు లేదు, అసలు ఆ పార్టీలు ఆర్డర్ లేవు అంటున్నారు. రోజుకి 50-60 వేలు టిక్కీలు అమ్మకాలు జరుగుతున్నాయి. మరి ఆర్డర్ లేకన్నా కొనుగోలు లేకన్నా. నిన్న ఒక ఆయన కామెంట్ చేశాడు, అన్నా నీ మాట నమ్మాలా, వేరే ఒక ఆయన చెప్తున్నాడు ఆర్డర్ లేవంటున్నాడు, ఆయన మాట నమ్మాలన్నా. అసలు కొంటున్నారు అంటున్నావు నువ్వు, వేరే అయినా అసలు కొనేవాళ్ళు లేరు అంటున్నాడు అని అంటున్నారు. రోజుకి 50-60 వేలు వరకు కొనుగోలు జరుగుతున్నాయి. మరి కొనేవాళ్ళు లేకన్నా ఎవరు ఎత్తుకుపోతున్నారు స్టిక్కీలని చెప్పండి. పేపర్లో వేస్తున్నారు, డైలీ చూసి తెలుసుకోండి మీరైతే మాత్రం. కొనుగోలు జరుగుతుంది, కాదు మరీ ఎక్కువేం కాదు. బెస్ట్లు డీలక్స్లు అయితే బాగానే అడుగుతున్నారు. బాగానే అంటే ఉన్న ధరల్లోనే. డీలక్స్లు మీడియం బెస్ట్లు ఏం అడగట్లా. 13,000 పైన కూడా పెద్దగా ఏం జరిగే క్వాలిటీలు ఇక్కడ ఏం లేవు అనమాట. ఏదైనా కానీ నా వీడియో లాస్ట్ దాకా చూడండి, అన్ని రకాలు మీకు వివరంగా చెప్తాను. మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్. ఈరోజు డీడీలు చూసన్నా, డీడీలు 100, 105, 100, 105, 110 రూపాయల్లో జరుగుతున్నాయి. కర్నూలు డీడీ పెద్ద క్వాలిటీలు లేవు. క్వాలిటీలు అయితే కాదు, బెస్ట్ రకాలు అంతే. బెస్ట్లో మీడియం బెస్ట్లు. అదే మీడియాలో అనుకోండి 8,000, 9,000 కూడా జరుగుతుంది. డీలక్స్ అయితే 12, 12.5 దాకా మార్కెట్లో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి డీడీలు. అంతకు మించి అయితే పెద్దగా లేదు. చాలామంది ఇంకా అన్న రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గిద్దా లేదా, పెరిగేది ఏం చెప్తాం, పెరిగేదని ఎవరు చెప్పగలని చెప్పండి. ఆల్రెడీ చాలా స్టాకులు ఉన్నాయి, ఎక్కడ చూసినా మిరగాలు ఉన్నాయి. ఇంకా పెరిగేది ఎవరు చెప్పగలరు? ఉన్నదారులోనూ కొంతమంది అమ్ముకొని పోతున్నారు. అయ్యో మాకు జాలే రేటు పెరుగుద్ది సచ్చిద్ది ఎందుకు మాకు టెన్షన్ అని కొందరైతే మాత్రం. ఇంకా కొందరు ఇంకా పెరిగిద్దని శాంపిల్ పెడతాం, మళ్ళీ లోన పెడతాం. అది చెప్పలేము, ఏదైనా పెరిగేది తగ్గేది అంతే ఎవరు ఏం చెప్పేది కాదు. ఎప్పుడు ఎట్లా ఉండిద్దో గుంటూరు మార్కెట్ మిర్చి అంతే, ఎట్లా ఉండిద్దో ఏం తెలియదండి ఏదైనా కానీ. ఈ 101 సువర్ణి బేడగా రకాలు పెద్దగా మంచి క్వాలిటీలు అయితే రావట్లా, నాస్ క్వాలిటీలు వస్తున్నాయండి. 9,000, 10,000లో మార్కెట్ ఎక్కువ జరుగుతుంది అవి వచ్చేసరికి అయితే. ఏసీ రకాలు బెస్ట్లు డీలక్స్ అయితే ఎవరు శాంపిల్ పెట్టలా. నెక్స్ట్ అలాగే 273 రకాలు 10,000, 10,500, 11,000 దాకా ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకా బెస్ట్లు బాగుంటే 11.5, 12,000 వేస్తున్నారు. డీలక్స్ ఉంటే 13, 12.5, 13,000 వేస్తున్నారు 273లు. కుబేరాలు అయితే పెద్దగా మార్కెట్లో కనబడలేదు, కొంత క్వాలిటీలు లేవు. క్వాలిటీ తక్కువ వస్తున్నాయి, అవి కూడా 9,000, 10,000లో జరుగుతున్నాయి ఎక్కువగా చెప్పాలంటే. నెక్స్ట్ అలాగే 355 బ్యాడ్గా బెస్ట్ రకాలు ఉంటే 10,500, 11, 11.5, 12,000 వేస్తున్నారండి. డీలక్స్ రకాలు అయితే కనబడలా. డీలక్స్ ఉంటే 12.5, 13 వేస్తారు కదా. అంత క్వాలిటీలు అయితే కనబడలా. శాంపిల్ పెట్టేది మీడియం బెస్ట్లే పెడుతున్నారు. మీడియాలో అనుకో 7,000, 8,000 కూడా జరుగుతున్నాయి. అలాగే 355 బ్యాడ్గా బిఎఫ్ఎల్ చూసా 8,000 వేశారు. 5531 సింజాండ్ బ్యాడ్గా కూడా బిఎఫ్ఎల్ చూసాను 8,000 వేశారు. రంగు ఉంది, బాగుంది, కలర్ ఉంది కాబట్టి 8,000 వేశారు. కలర్ తక్కువైతే 6.5, 7,000 కూడా వేస్తారు బిఎఫ్లు. ఇంకా చాలామంది అన్న సిఎఫ్లు ఎట్లా, బిఎఫ్లు ఎట్లా అన్న, అసలు ఈ సంవత్సరం కాయలు అడిగేవాళ్ళు లేరు అన్న. సిఎఫ్లు బిఎఫ్లు ఎవరు అడిగేవాళ్ళు, ఇంకెవరు అడుగుతారు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. మీరు వీడియో చూడరు, కామెంట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. నెక్స్ట్ అలాగే సిఎఫ్లు బిఎఫ్లు ఒకవేళ ఖరీదు ఎవరు కొనేవాళ్ళు ఉన్నా కానీ 5,000, 6,000 నుంచి 8,000, 9,000 దాకా కొంటారు. అంతకుమించి ఎవరు కొనేరు. అది కూడా రంగు ఉంటేనే. రంగు లేకపోతే దాన్ని కూడా 5,000, 4,000 అంటారు ఎక్కువగా. ఓకే. నెక్స్ట్ అలాగే సింజండి బ్యాడ్గా కూడా క్వాలిటీ బాగుంటే బెస్ట్ రకాలు ఉంటే 105, 110, 15 రూపాయలు వేస్తున్నారు బెస్ట్ రకాలు ఉంటే. అంతకు మించిన క్వాలిటీలు లేవు. అంతకు మించి ధర ఎక్కడ పలకడం చూడలేదు. క్వాలిటీ డీలక్స్ అయితే 120, 25 రూపాయలు వేస్తారు. నెక్స్ట్ అలాగే ఆరుమూరు చూసా 105 రూపాయలు వేశారు. బెస్ట్ రకాలు బాగున్నాయి, 105 రూపాయలు వేశారు. ఎక్కువగా 9,000 మార్కెట్ నడుస్తున్న బెస్ట్లో. మీడియం బెస్ట్లు 9,000, 9,500, 10,000 వేస్తున్నారు. బెస్ట్లు ఉంటే 105, 10,500 వేస్తున్నారు. అంతకు మించిన డీలక్స్ ఉంటే 107, 8 రూపాయలు వేస్తారేమో కానీ అంత క్వాలిటీ అయితే ఎక్కడ చూడలా. 105 రూపాయలు వేశారు ఇవాళైతే. మీడియాలోనికి 7,000 నుండి జరుగుతున్నాయి. నాన్ ఏసీ రకాలు కూడా 6,000, 7,000 వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే క్లాసిక్లు పోయిన సంవత్సరం 14,000 అడిగితే అమ్మలా ఈ ఏడాది 7,000, 6,000 అడుగుతున్నారు క్లాసిక్లు బిఎఫ్లు. అవి కూడా వీడియో కూడా తీశాను. బెస్ట్ రకాలు ఈ సంవత్సరాన్ని అయితే మాత్రం 8,000 నుంచి మీడియాలు 9,000, మీడియం బెస్ట్లు 9, 9.5 వేస్తున్నారు. బెస్ట్లు అయితే 10, 10.5 వేస్తున్నారు. డీలక్స్ రకాలు అయితే కనబడలేదు. 341 బాగా మంచి క్వాలిటీ ఉంటే 13, 13.5 ఉంది. లేదంటే 10,000 కూడా మార్కెట్ ఎక్కువ జరుగుతున్నాయి. 10,000, 10.5, 11, 12,000 ఎక్కువ 341 జరుగుతున్నాయండి.
341 క్రాసింగ్ 100 9 నుంచి 100 105 రూపాయలు వేస్తున్నారు. ఇంకా బాగుంటే రంగు సైజు ఉంటే 110 రూపాయలు వేస్తున్నారు. 341 క్రాసింగ్. భద్రాచలం 341 అయితే పెద్దగా డిమాండ్ శాంపిల్స్ ఎవరు పెట్టేవాళ్ళు కనబడలా, వాటికి డిమాండ్ ఎవరు అంత కనబడలా. ఎక్కడో కొన్ని చోట్ల మామూలుగా బెస్ట్ రకాలు పెడితే 10,000 11,000 జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 నాందేడ్ నెంబర్ 5 చూసాను. 100 105 110 రూపాయలు వేస్తున్నారు. కలరు సైజు ఉంటే 110 15 రూపాయలు వేస్తున్నారు. అన్ని విధాలు బాగుంటాయి. నార్మల్ నెంబర్ 5 ఒరిజినల్ నెంబర్ 5 13 13.5 14 దాకా డీలక్స్ అయితే ఉంది. కాకపోతే ఎక్కడో కొన్ని చోట్ల శాంపిల్ పెడుతున్నారు. ఎక్కువగా నా నెంబర్ 5 వచ్చేసరికి అయితే 10,000 మార్కెట్ జరుగుతుంది. మీడియం బెస్ట్లు 10 10.5 11 12,000 వేస్తున్నారు. బెస్ట్ రకాలు ఉంటే 12.5 13,000, డీలక్స్ ఉంటే 13.5 14,000. 26 వచ్చేసరికి మీడియాలు 100 105, మీడియం బెస్ట్లు 110 15, బెస్ట్లు ఉంటే 120, డీలక్స్ ఉంటే 25 రూపాయలు, సుపీరియర్ ఉంటే 26 27 రూపాయలు అయితే జరుగుతున్నాయి. 26 సార్కులు వచ్చేసరికి 10,000 నుంచి 10.5 11,000 ఎక్కువ జరుగుతున్నాయి. అంత క్వాలిటీ ఉంటే 11,500 11,700 800 వేస్తున్నారు డీలక్స్ లాగా ఉంటే మాత్రం. నెక్స్ట్ అలాగే 275 279 సినర్జీ ఈ రకాలు ఏవి పెద్దగా మార్కెట్లో డిమాండ్గా కనబడలేదు. అంతా 7,800 నుంచి 10,000 లోపే మార్కెట్ ఎక్కువ జరుగుతుంది వచ్చరికి అయితే. టమాటా అండ్ సపోటా మిర్చి మార్కెట్లో ఎవరు అడిగేవాళ్ళు లేరు. గుంటూరులో పెద్దగా సీజన్లోనే ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఇప్పుడు వాటి కోసం ఎవరు వస్తారు కొనడానికి, ఎవరు అంతగా పెద్దగా అడగడం అయితే లేదు, చేయలేదు. నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ చెప్పాను కదా నిన్న 22,500కి పార్టీ అడిగారు. రైతు 25,000 అయితే ఇస్తాను అది ఈయన లోపల పెట్టేశారంట. నిన్న వీడియో కూడా చూశారు కదా మీకు, ఆల్రెడీ ఎల్లో గోల్డ్ పెట్టాను. అట్లా క్వాలిటీని బట్టి వాటికి కొద్దిగా డిమాండ్ ఉంది. 22 23,000 దాకా మార్కెట్లో పలుకుతుంది వాటి ధర అయితే మాత్రం. నెక్స్ట్ అలాగే బుల్లెట్లు 10,000 10.5 11 11.5 దాకా బెస్ట్ రకాలు జరుగుతున్నాయి. అంతకు మించిన డీలక్స్ల బెట్ల మీడియాలు పెట్టిన బెస్ట్లు కనబడలా. నాన్ ఏసీ రకాలు ఏవైనా కానీ బుల్లెట్లు కానీ 26లు సార్కులు ఇట్లాంటి ఏవి కానీ నాన్ ఏసీ 5,500 నుంచి 6,000 6,500 నుంచి 7,000 8,000 ఎక్కువ జరుగుతున్నాయి. రంగులు ఉంటాయి అవి కూడా చెప్తున్నాను. నెక్స్ట్ అలాగే బంగారం వచ్చేసరికి 8,000 నుంచి 8,500 9,000 ఎక్కువ జరుగుతుంది. సైజు అన్నీ ఉంటే 9,500 10,000, బెస్ట్లు ఉంటే 10.5 నుంచి 11 11.5 దాకా జరుగుతున్నాయి. డీలక్స్ రకాలు అయితే మార్కెట్లో కనబడలేదు బంగారం వచ్చరికి. నెక్స్ట్ అలాగే 34 చూసానన్న. పోయిన సంవత్సరం 12,000 అడిగిన కాయలేమి ఈ సంవత్సరం మేము బాగా తక్కువలో కొడుతున్నారు. ఏం చేస్తాం, అట్లా ఉంది రైతుల పరిస్థితి అయితే. వీడియో తీసాను ఆల్రెడీ 7,000 7,100 8,000 అడుగుతున్నారు అనమాట. 10,000 అడిగితే ఇవ్వలేదు రైతు, కళ్ళంలోనంట ఏసీలో పెట్టారు ఆయన. లాస్ట్లోనే నెల 2 నెలలు అవుతుంది అనమాట. ఇప్పుడు అవి వచ్చరికి 7,700 8,000 అడుగుతున్నారు ఏసీలో కాయలే. నెక్స్ట్ అలాగే 34లు కొద్దిగా బాగుంటే 10,000 దాకా మార్కెట్ వేస్తున్నారు. 10,000 10,500 11 వేస్తున్నారు. సూపర్ 10 మాత్రం 12,000 చూసాను ఇవాళ. 120 రూపాయలు వేశారు సూపర్ 10 చూసాను. వీడియో కూడా తీసాను, అప్లోడ్ చేస్తాను. 120 రూపాయలు వేశారు. బాగున్నాయి బెస్ట్లు. ఎక్కువగా అవి కూడా 10,000 నుండి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. ఎక్కువ చెప్పాలంటే 10,000 10.5 11. నాన్ ఏసీ రకాలు అయితే అంతగా ఎక్కడ కనబడలేదు వాటిల్లో. నెక్స్ట్ అలాగే తాళ్ళు వస్తున్నాయి బాగా. నాన్ ఏసీలు వస్తున్నాయి, ఏసీలు వస్తున్నాయి. నాన్ ఏసీలు అయితే బ్యాడ్కి రకాలు ఇట్లాంటి ముడత లాంటివి మరీ నాసు రకాలు అయితే 2,000 నుంచి 3,000 వేస్తున్నారు. కొద్ది సైజులు ఉంటే బాగుంటే 3,000 నుంచి 4,000 జరుగుతున్నాయి. ఏసీ రకాలు సీడ్ రకాలు ఇవన్నీ కూడా 3,000 నుంచి 4,000 5,000 దాకా వేస్తున్నారు. వాళ్ళు 6 తాళ్ళు చూసాను 5,000 వేస్తారు. రంగు బాగుంది. వేరే క్రాసింగ్ తాళ్ళు చూసాను, అవి కూడా 6,000 వేస్తారు. రంగు బాగుంది. వీడియో తీసాను, అన్ని అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ అప్లోడ్ చేసాను చూడండి. తేజ తాళ్ళు నాన్ ఏసీ 5,000 5,500 ఎక్కువ జరుగుతుంది. ఏసీ అయితే 6,000 6,500 వేస్తున్నారు ఎక్కువగా. కలగలుపులు ఏసీ తేజ ఉంటే కలగలుపులు ఉంటే 7,000 7,500 వేస్తున్నారు. నాన్ ఏసీ వచ్చేసరికి కూడా 7,000 నుంచి పిక్కలు లాంటివి నాన్ ఏసీ 6,500 7,000 8,000 9,000 ఎక్కువ జరుగుతుంది. ఇంకా కొంచెం బాగుంటే రంగు సైజు ఉంటే 10,000 10,500 వేస్తున్నారు. ఏసీ రకాల మీడియాలు 8,000 నుంచి 9 9.5 వేస్తున్నారు. మీడియం బెస్ట్లు 10 10.5, బెస్ట్లు 11 11.5 12 వరకు వేస్తున్నారన్న. డీలక్స్ ఉంటే 13 13.5, సుపీరియర్లు ఉంటే 13,200 300 వరకు మార్కెట్లో 13,600 700 వేస్తున్నారు. 13,500 టాప్ ఎక్కువ జరుగుతుంది ఏదైనా కానీ. 14,000 అడిగిన కాయలు ఇవాళ 13,300 అమ్ముకున్నాడంటే చెప్తున్నాడు రైతు. అది కూడా మీకు వీడియో తీశాను, అప్లోడ్ చేస్తాను. ఎక్కువ 130 నుంచి 35 రూపాయలు ఎక్కువ జరుగుతుంది. రోజు చోట 36 37 రూపాయలు జరుగుతుంది అనమాట. ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.